హాయ్ ఎవ్రీవన్. సో క్వశ్చన్ ఎవ్రీథింగ్ 172 ఎపిసోడ్లో పెరోజ్ స్కాలర్ సత్యాన్వేష్తో కనెక్ట్ అయ్యి జిఎస్టీ 2.0 రిలేటెడ్ కొన్ని విషయాలు షేర్ చేస్తారు. మనం దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేద్దాము. ఫస్ట్ మనం జిఎస్టీ 2.0 జిఎస్టీ అంటే ఏంటో తెలుసుకుందాం. జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. మనం ఏదైతే ఐటెం మీద ఇండైరెక్ట్ ట్యాక్స్ పే చేస్తామో, మనం తీసుకున్న పర్టికులర్ సెల్లర్ కానీ సర్వీస్ ప్రొవైడర్ కానీ ఆ పర్టికులర్ సర్వీస్ ప్రొవైడర్ అండ్ సెల్లర్ మన దగ్గర కలెక్ట్ చేసిన ట్యాక్స్ని గవర్నమెంట్కి పే చేస్తారనమాట. సో ఈ పర్టికులర్ జిఎస్టీ రిలేటెడ్ ఈయన ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం. ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కదా, రోటీ పరాఠాల మీద మొన్నటిదాకా 18 ఉండేది ఇప్పుడు 0 అని చెప్పి, అదేదో గిఫ్ట్ అన్నట్టు 18 అసలు ఎవరు తీసుకోమన్నాడు రెండాళ్ళని? అంటే ఈయన ఏం చెప్తున్నారంటే రోటీ పరాటా మీద ఇంతకు ముందు అసలు ఎలాంటి ట్యాక్స్ కూడా ఉండేది కాదు అని చెప్పి. ఇప్పుడు మీరు స్క్రీన్ పాస్ చేసి చూడండి. ప్రీ జిఎస్టీ అంటే 2017 కన్నా ముందు మనకు ట్యాక్స్ స్ట్రక్చర్ ఎలా ఉండేది, ప్రతి స్టేట్ డిసైడ్ చేసేది వ్యాట్ ఎంత ఉండాలి, ఎక్సైజ్ డ్యూటీస్ ఎంత ఉండాలి అని చెప్పేసి ప్రతి స్టేట్ డిసైడ్ చేసేది డిపెండింగ్ అపాన్ ద ఐటెం. సో ఇక్కడ మనం పాస్ చేసి చూస్తే ప్రీ ప్యాకేజ్డ్ ఫుడ్కి మనకు ఎక్సైజ్ డ్యూటీ ఆల్మోస్ట్ 8% పే చేసేవాళ్ళు స్టేట్స్. ఇది కంప్లీట్ ఏంటంటే ఒకటే స్టేట్కి సంబంధించింది కాదండి, టోటల్ కంట్రీకి సంబంధించి టోటల్ యావరేజ్ తీసుకున్నాము. ఈ యావరేజ్ ఎలా వస్తుంది అని అంటే ఎక్సైజ్ 8%, వ్యాట్ 4 to 12%. సో వేరీ అవుతుంది అనమాట, ఎందుకంటే స్టేట్కి డిఫరెంట్ ఉంటుంది కదా. సో ఇదంతా ఆన్ అండ్ యావరేజ్ తీసుకుంటే మనము ఆల్మోస్ట్ 12 to 18% ప్రీ ప్యాకేజ్డ్ ఫుడ్స్కి మనం పే చేసేవాళ్ళం అనమాట బిఫోర్ జిఎస్టీ. తర్వాత జిఎస్టీ 1.0 వచ్చినాక ప్రీ ప్యాకేజ్డ్ ఫుడ్కి మనం 5 to 12% తీసుకునే వాళ్ళు. జిఎస్టీ 2.0 వచ్చాక కొన్ని ఐటమ్స్ మీద 0% చేశారు. తర్వాత మ్యాక్సిమం కూడా 5% మాత్రమే ప్రీ ప్యాకేజ్డ్ ఫుడ్స్ రిలేటెడ్. కదండి, ఇప్పుడు నిన్నటిదాకా మీ జేబులోంచి దోచేసుకుని ఈరోజు అంటే 8 ఏళ్ల పాటు మీ జేబులో ఎంత ఉంటే అందులో 20% పైన 20-28% ఇష్టం ఒక్కో వస్తువుకి ఒక్కో నెంబర్ చెప్పుకొని దోచుకుని, ఇది మీ బేసిక్ నీడ్స్ కూడా. అంటే ఇక్కడ మిగతా ఐటమ్స్ 2017 కన్నా ముందు అంతకు ముందు ఉన్న గవర్నమెంట్స్ ఏది దోచేసుకోలేదు. ఓన్లీ ఇక్కడ జిఎస్టీ 1.0 2.0 వచ్చాకనే అంత దోచేసుకున్నారు అన్నట్టు అంటున్నారు. మీ స్క్రీన్ పాస్ చేసి చూడండి. ప్రతి ఐటమ్ ఇంతకుముందు ఎంత కాస్ట్ ఉండేది, ఎక్సైజ్, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఆక్ట్రై, రోడ్, ఎంట్రీ ట్యాక్స్ ఇవన్నీ ఎంత ఉండేది. జిఎస్టీ వచ్చాక 1 నేషన్ 1 ట్యాక్స్ అనేది కరెక్టా రాంగా మీరు కూడా థింక్ చేయండి. ఇన్సూరెన్స్ దగ్గర నుంచి ఎడ్యుకేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్క పెన్సిల్ పెన్ల మీద కూడా జిఎస్టీ దోచి ఈరోజు మళ్ళీ మీకు అంటే ఇంతకుముందు స్టేషనరీ ప్రోడక్ట్స్ మీద జిఎస్టీ ఉండేది కాదా, మీరు చూడండి అక్కడ జిఎస్టీ ఆన్ ఎడ్యుకేషన్ది స్టేషనరీ రిలేటెడ్. ఇక్కడ మీకు ఎక్సైజ్ 6 to 8% ఉంటుంది, వ్యాట్ వచ్చి 6 to 8%, ఆల్మోస్ట్ 12 to 14% పే చేసేవాళ్ళు. జిఎస్టీ 1.0లో 12% పే చేశారు, 0 వచ్చింది. తర్వాత ఎసెన్షియల్ ప్రోడక్ట్స్ ఏదన్నా శానిటరీ ప్రోడక్ట్స్ కావచ్చు, అది కూడా 13 to 14% ఉండేది, తర్వాత 12% వచ్చింది, ఇప్పుడు 0 చేసేసారు శానిటరీ ప్యాడ్స్ రిలేటెడ్. తర్వాత లైఫ్ సేవింగ్ డ్రస్ కూడా ఇప్పుడు 0 చేసేసారు. అంతకుముందు 13 to 14% మనం ప్రీ జిఎస్టీ ఉండేది, తర్వాత జిఎస్టీ 1.0లో 5 to 12% అనమాట. సో ఈ జిఎస్టీ 1.0కి 2.0కి డిఫరెన్స్ కూడా మనం తెలుసుకుందాము. చెప్పి మీకు అమ్మేయాలి అంటే దానికి రీజన్ ఉండాలి. ఈ పని అప్పుడే చేసి సంవత్సరంలో ఎవరెవరు తేడా వచ్చింది, బేసిక్స్ మీద కూడా. ఇక్కడ మనం ఒక పర్టికులర్ రీఫార్మ్ ట్యాక్స్ పాలసీ నుంచి డైరెక్ట్గా మనం జంప్ చేసేలేమండి తక్కువ ట్యాక్స్ ల్యాబ్స్కి. ఫస్ట్ మనం ఏం చేసామంటే అన్ని స్టేట్స్లో వ్యాట్, ఈ ఎక్సైజ్లు ఇవన్నీ చేసేదాన్ని బట్టి వీళ్ళు ఏం చేశారంటే 1 నేషన్ 1 ట్యాక్స్ అని తీసుకొని వచ్చారు. 5%, 12%, 28%. తర్వాత కొన్ని వాటికి 28% ఉన్న లగ్జరీ ఐటమ్స్కి సెస్ కూడా కలెక్ట్ చేసేవాళ్ళు. ఒకటేసారి జంప్ చేసేయలేరు, ఎందుకంటే ఇన్ని ట్యాక్స్ ల్యాబ్స్ నుంచి ఫస్ట్ దాన్ని సింప్లిఫై చేస్తారనమాట. తర్వాత నెక్స్ట్ మనం 2.0కి వచ్చాక కంప్లీట్ రేషనలైజ్ చేశారనమాట. అంటే ఓన్లీ 5% అండ్ 18% అండ్ 40% అనేది లగ్జరీ ఐటమ్స్కి వితౌట్ ద సెస్. సో ఇది ఏంటంటే ఈ పర్టికులర్ రీఫార్మ్ మీద ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఆ పర్టికులర్ ప్రాబ్లం ఏంటి అని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయరు, ఓన్లీ పర్టికులర్ సర్కాజం మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే పొద్దున్న తలకాయ ఉన్న ఏదో కూడా ఇట్లాంటి చేయకూడదు. ఇది బేసిక్ మెడిసిన్స్ మీద, బేసిక్ ఎడ్యుకేషన్ మీద, బేసిక్ నీడ్స్ మీద. ఓకే, సరే చేశారు. పాత వాళ్ళు వ్యాట్ అన్నారు, వీళ్ళు జిఎస్టీ అన్నాడు, అందరూ ఎదవలేదు. అప్పుడు వాడు చేశాడు, ఇప్పుడు వీడు చేశాడు. బాగా వీళ్ళు ఏంటంటే ఒక మంచి రీఫార్మ్ కానీ ఏదన్నా తీసుకొని వచ్చినా సరే దాన్ని అప్రిషియేట్ చేయలేరండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అంతకుముందు వాళ్ళు వ్యాట్ అన్నారు, ఇప్పుడు వచ్చి జిఎస్టీ అన్నారు, దీంట్లో ఏముంది బ్రాండ్ నేమ్ ఒకటే చేంజ్ అయింది అన్నట్టుగా చెప్తున్నారు. ఒకసారి మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. 20% బిఫోర్ జిఎస్టీ, 20% జిఎస్టీ.
20% తీసుకుంటున్నాను క్యాల్కులేషన్ పర్పస్. ఒక ప్రోడక్ట్ 1000 రూపీస్ పెట్టి మనం కొంటున్నామంటే ఎక్సైజ్ డ్యూటీ 10% అండ్ వ్యాట్ 10% తీసుకుంటున్నా. అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు జీఎస్టీ 20 తీసుకుంటున్నారు, అప్పుడు ఎక్సైజ్ డ్యూటీ 10%, వ్యాట్ 10%, అది కూడా 20%, ఇది కూడా 20% అని అంటారు. ఇక్కడ ఒక క్యాచ్ ఉందండి. ఒకటేంటంటే ఇప్పుడు బేస్ కాస్ట్ వచ్చి 1000 రూపీస్ ఉందంటే ఎక్సైజ్ డ్యూటీ మనం 10% తీసుకుంటే 100 రూపీస్ అవుతుంది. అంటే మన 1100 రూపీస్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వ్యాట్ పే చేస్తున్నప్పుడు 110 రూపీస్ అనమాట. 110 రూపీస్ అన్నప్పుడు మీకు ఏంటంటే ఆ పర్టికులర్ 100 రూపీస్ ఉంది చూడండి, ఆ 100 రూపీస్ది కూడా మీకు 10% యాడ్ అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే టోటల్ కాస్ట్ 1210 పడుతుంది. ఇక్కడేమో ఫ్లాట్ అనమాట, 1000 20% జిఎస్టీ అంటే 1200 అవుతుంది. ఇక 10 రూపీస్ అనేది డిఫరెన్స్ వస్తుంది. చిన్న ప్రోడక్ట్ కాబట్టి మీకు 10 రూపీస్ పెద్దగా డిఫరెన్స్ ఉండదు. ఒకసారి ప్రోడక్ట్ కంప్లీట్ ఇండస్ట్రీ లెవెల్లో తీసుకోండి ఎంత డిఫరెన్స్ వస్తుందో. అంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి నో పర్టికులర్ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్, ఇట్స్ ఓన్లీ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనమాట. ఇంక మళ్ళీ దానికి మళ్ళీ ఎక్సైజ్ డ్యూటీ సపరేటు, ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్ సపరేటు, ఇట్లా సపరేట్ ట్యాక్సెస్ లేకుండా ఓన్లీ వన్ ట్యాక్స్ అనేది పెట్టారు. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ రీఫార్మ్ అనేది మనకు మంచి జరుగుతుందని అంటారా, లేకపోతే లేదు మనకు ఇంతకు ముందు కూడా ఒకటేలా ఉంది ప్రీ జిఎస్టీ వచ్చాక కూడా నాకేం పెద్దగా చేంజ్ కనిపించట్లేదు అని అంటారా? మీ వ్యూ ఏదైనా సరే నాతో షేర్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. బై.